ఏయ్ చల్ బాత్ కల్. మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి తెప్పు వజ్రాలు తీసుకొచ్చి నిన్ను విలిపించుకుపోమని. అవును, ఫోన్ చెయ్యి. వచ్చింది. మీ మమ్మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హలో 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 బుజ్జా, నేనే మాట్లాడుతున్నాను. బుజ్జా నన్ను కాపాడు, లేకపోతే వీళ్ళు చంపేస్తారు. ప్యాడీ నీకేం కాలేదుగా? వీళ్ళంతా ఏవో వజ్రాల సంగతి అడుగుతున్నారు, నాకేమీ తెలీదు. రే నేను చెప్పేది విను. నీకు నీ భార్య ప్రాణాలు కావాలనుకుంటే మర్యాదగా నా వజ్రాలు నాకు తెచ్చిచ్చేయి. అది ఈరోజు సాయంత్రం 4 గంటలకల్లా ఓల్డ్ సిటీలో ఉన్న గోడానికి తీసుకొచ్చి ఇవ్వు సాలే, అర్థమైందా? ఓరి దేవుడా, ఏంటిదంతా? మీకేమైంది? ఆపండి. వాళ్ళు 30 లక్షలు ఉంచేసుకున్నారు. అలాగే వాటితో పాటు మీ మమ్మీని కూడా బంధించేసి ఉంచారు. మీ మమ్మీని విడిచిపెట్టాలంటే వాళ్ళకి వజ్రాలు ఇవ్వాలంట. వజ్రాలు. వజ్రాలా? మీరే చెప్పండి, వజ్రాలు నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను? మావయ్య గారు, వజ్రాల గురించి మీరెందుకు కంగారు పడుతున్నారు? మీకు నాలాంటి అల్లుడున్నాడని మర్చిపోయినట్టున్నారు. మీరు చూస్తూ ఉండండి. మా హాసిని మీద సవారీ చేసుకుంటూ వెళ్లి ఆ దొంగల్ని ఒక్క పట్టు పట్టి అత్తయ్య గారిని విడిపించుకొచ్చేస్తాను. ఎలా ముందుకెళ్ళావో తిరిగి అలాగే వెనక్కి వచ్చాయి బాబు, అలాగే వచ్చాయి. పిచ్చి వాగుడు వాక్కు ప్రేమ్. వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు. వాళ్ళంతా తొట్టి గ్యాంగు గూండాలు. అందుకని వాళ్ళ అడ్డా దగ్గరికి కేవలం ఆడవాళ్లు మాత్రమే వెళ్ళగలరు. గాడ్, అవును, కానీ వాళ్ళ అడ్డా ఎక్కడుంది? ఓల్డ్ సిటీ దగ్గరికి రమ్మన్నారు. నా జీవితంలో నేను ఒక్కసారి కూడా ఓల్డ్ సిటీకి వెళ్ళలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను లవ్లీతో మాట్లాడాలి. తను ఇలా ఎందుకు చేస్తుంది? ఏంటి, ఆ ప్యాడీని కిడ్నాప్ చేసి బంధించింది మీరు కాదా? దాని అర్థం అంటే ఆ ప్యాడీని నిజంగానే ఎవరో ఆడదొంగల గ్యాంగ్ కిడ్నాప్ చేసి బంధించారన్నమాట. అంతేకాక వాళ్ళు ప్యాడీని విడిచిపెట్టాలంటే వజ్రాలు అడుగుతున్నారు. ఏంటి? చెప్తూనే ఉన్నానా మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని? దానివల్ల డబ్బు తిరిగి రాలేదు. అంతేకాక ఆ ప్యాడీని ఎవరు దొంగలు కిడ్నాప్ చేశారు. జరగరాంది ఏమైనా జరిగితే దానికి కారణం మనమే అవుతాం. అమ్మా మీరేం కంగారు పడకండి. ఆ వజ్రాలు అలా మాట్లాడితే ఏంటి కార్తీక్? ఆ దొంగలు ప్యాడీని వాళ్ళ స్థావరంలో బంధించుచ్చారు. నువ్వేమో తేలిగ్గా కంగారు పడుకో అంటున్నావు. మీరందరూ చేసిన ఈ పని మన కుటుంబాన్ని పెద్ద సమస్యలో ఇరికించింది. చెప్పిన మాట ఒక్కటి వినరు. హలో అమ్మా, ఏమైంది? ఆ వజ్రాల వల్ల ప్యాడీ అంటే చాలా పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది. తను ఎలాంటిదైనా తను ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం మనం. ఎందుకంటే ప్లాన్ మనదే. మనం ఏదో ఒకటి చేసి ప్యాడీ ఆంటీని రక్షించాలి. ఒక పని చేద్దాం. శివబాబుకి ఫోన్ చేసి విషయం చెప్దాం. ఆ తర్వాత మనం ఎలాగైనా లొకేషన్ కనుక్కొని బావుగారిని అక్కడికి రమ్మందాం. ఏది ఏమైనా సరే ప్యాడీ ఆంటీని ఆ దొంగల బారి నుంచి మనం విడిపించి తీరాలి. చూస్తుంటే ఇప్పుడు ప్యాడీని రక్షించడానికి స్వయంగా నేనే అక్కడికి వెళ్ళాలనుకుంటా. నిజం చెప్పు, లేదంటే నీ తోలు వలిసి చెప్పులు కొట్టించుకుంటాను. చూడండమ్మా, మీరేదో పొరపాటు పడుతున్నారు. ఆ వజ్రాలు ఎక్కడున్నాయో నాకేమీ తెలియదు. నేను చంపైపోతున్నామని వాళ్ళకి ఫోన్ చేయండి. అప్పుడే వీళ్ళ వాళ్ళు వజ్రాలు తీసుకొచ్చిస్తారు. కొట్టండి, కొట్టండి దీన్ని. కొట్టండి, కొట్టండి దీన్ని, కొట్టండి. ఆగండి. మీ వజ్రాలు తీసుకొచ్చాను. ప్యాడీ ఆంటీని వదిలేయండి. ఎవరు మీరు? మీకు ఎంత ధైర్యం ఉంటే మా స్థానం లోపలికి వస్తారు? లోపలికి రాకపోతే ఈ వజ్రాలు మీకు ఎలా ఇవ్వగలం? అందుకే లోపలికి వచ్చాం. ఇదిగోండి మీ వజ్రాలు. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ముందు వజ్రాలు ఎక్కడున్నాయో చూపించు. ఆగండి.
వజ్రాలు నా దగ్గర ఉన్నాయి. ఓ ఆంటీ, తెలివితేటలు చూపించకండి. ఎవరిని చూసుకొని నువ్వు ఇంత ధైర్యంతో లోపలికి వచ్చావు? చూపించండి, ముందు వజ్రాలు చూపించండి. ఆగండి, ఆగండి, ఆగండి. వజ్రాలు మా దగ్గరే ఉన్నాయి. ఆంటీ, వజ్రాలు మా దగ్గర ఉన్నాయి. ఏయ్, మీరందరూ వజ్రాలు తీసుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మేము వజ్రాలను దొంగతనం చేస్తాం. వజ్రాలు కొని అమ్మే వ్యాపారం పెట్టలేదు. పిచ్చి వాళ్ళలా అందరూ ఇక్కడికి తగలబడ్డారు. అసలు మీరందరూ ఎవరో ఆ సంగతి చెప్పండి. మీరు ఎవరినైతే బంధించారో ఆవిడకి మేము కూతుళ్ళం. తను నాకు చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు. మేమందరం వాళ్ళ అబ్బాయిలం, వీళ్ళందరూ వాళ్ళ కోడళ్ళు. మా ఆంటీని విడిపించుకోవడానికి వచ్చాం. ఏయ్, ఎవరైతే ఏంటి, అందరి వజ్రాలు తీసుకోండి. తీసుకుని చూడండి మనకి ఎంత లాభం వస్తుందో. ఇవి నకిలీ వజ్రాలు. నన్నే మోసం చేస్తారా? అందరినీ కాల్చి పారేస్తాను. ఆగండి, ఆగండి, 1 సెకండ్. అసలైన వజ్రాలు నా దగ్గర ఉన్నాయి. మీరు ప్యాడీ ఆంటీని వదిలేయండి. చూడండి. ఏయ్, లవ్లీ, ఈసారి గనక మీరు అబద్ధం చెప్పారంటే నా గురి ఇక తప్పదు, చెప్తున్నాను. నా మాట నమ్మండి. నేను నిజమే చెప్తున్నా. అసలైన వజ్రాలు నా దగ్గర ఉన్నాయి. చూసుకోండి, మీరే చూడండి. చూడండి, చూడు. ఇవి నిజమైన వజ్రాలే అక్కయ్య. ఏయ్, ఆ బుల్డోజర్ వదిలేయండి. వచ్చేసాను పాడే. నాన్నగారు వాళ్ళందరినీ చంపేయండి, నరికేయండి, వాళ్ళని కాల్చి పారేయండి. వాళ్ళనేమి చేయకండి. ఏయ్, చేసింది చాలు. మీలో ఎవరైనా ఒక్క అడుగు ముందుకు వేశారంటే ఇక్కడే పాతి పెట్టేస్తాను. ఏయ్, ముందా వజ్రాలు ఇవ్వు. చూడండి, మీరందరూ వజ్రాల దొంగలు. వజ్రాలనేవి ఎంత అందంగా ఉంటాయో మీకు తెలుసుగా. ఇవి గనక నావై ఉంటే వీటితో నేను నెక్లెస్ చేయించుకునేదాన్ని. ఒక్కొక్క వజ్రం 5 లక్షలు ఉంటుంది. ఎవరికైనా ఒకరు దొరికితే చాలు, వాళ్ళ లైఫే మారిపోతుంది. ఎంత అందమైన వజ్రాలు, ఎంత ఖరీదైన వజ్రాలు. ఒక్కొక్క వజ్రం 5 లక్షలు. ఒక్కొక్క వజ్రం 5 లక్షలా? ఏయ్, వాళ్ళ దగ్గర వజ్రాలు తీసుకోండి. ఆశ చూపించి మనల్ని మోసం చేయాలనుకుంటున్నారు. వెళ్ళి వజ్రాలు తీసుకోండి. లేదు లేదు, నేను అబద్ధం చెప్పటం లేదు, నిజమే చెప్తున్నా. ఈ వజ్రాలు అసలైనవి, చాలా విలువైనవి. చూడండి, తీసుకోండి, మీరే తీసుకోండి.
ఏం చేస్తున్నారు మీరందరూ? తెలివి లేకుండా ప్రవర్తించకండి. నేను చెప్పేది వినండి. ఆగండి. త్వరగా రా ప్యాడీ. నువ్వు నీ ప్రాణాలు పనంగా పెట్టి నా ప్రాణాలు కాపాడడానికి వచ్చావా? ప్యాడీ, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే సమయం లేదు. ముందు ఇంటికి వెళ్దాం, అక్కడ తీరిగ్గా మాట్లాడుకుందాం. పద. ఏయ్! ఆవ్! ఆ వజ్రాలు ఇలా ఇచ్చేయండి. వాటిని మనం వేరే వాళ్ళకి అప్పగించాలి. మనం స్మగ్లర్స్మే గానీ దొంగలం కాదు. నమ్మిన వాళ్ళ సొమ్మును దోచుకోవడం మన వృత్తి ధర్మం కాదు. మనం చేసే పనిలో నిజాయితీగా ఉందాం. వీళ్ళందరూ మనల్ని దారి తప్పించాలని చూస్తున్నారు. రండి, వాళ్ళని కాల్చిపారేయండి. నా వెనక్కి ఉండి నాకే ద్రోహం చేస్తారా? ఎన్ని సంవత్సరాల నిజాయితీగా ఉండడం వల్ల మాకేం దక్కింది? ఏమీ లేదు. నీకోసం చావడానికైనా సిద్ధపడేవాళ్ళం, కానీ మేం మాత్రం నీకు ఏమీ కాము. నేను ఒక కూతుర్ని కాలేకపోయాను, ఒక చెల్లిని కాలేకపోయాను, భర్తకి భార్యగా ఉండలేదు, కనీసం పిల్లలకి తల్లిగా ఉండలేదు. కేవలం తొట్టి గ్యాంగులో ఒక దొంగగా మాత్రమే మిగిలిపోయాను నేను. నా మీనాక్షి వదులు వదులు. ముందు చెయ్యదులు. నిన్ను చెయ్య మాట్లాడుకు. ప్రియా అక్కయ్య, ప్రియా, అమ్మా ప్రియా, నువ్వెప్పుడొచ్చావు? అత్తయ్య గారు, నేను రాకుండా ఎలా ఉండగలను? అయినా నా ఫ్యామిలీ ప్రాబ్లం లో ఉన్నప్పుడు నేను చూస్తూ ఉండగలనా? అవునమ్మా, మీరు మన ఇంట్లో వాళ్ళందరూ కలిసి ప్యాడీ ఆంటీని రక్షించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మేము రాకుండా ఎలా ఉంటాం? ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. శివన్నయ్య, ఎవరు కదలడానికి వీల్లేదు. మర్యాదగా లొంగిపోండి. వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. అరెస్ట్. శివబాబు గారు, మీరు సరైన సమయానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ థ్యాంక్స్ ఏదో అమ్మకు చెప్పు. అమ్మ నాకు ఫోన్ చేసి విషయం చెప్పకపోతే నేను మిమ్మల్ని కాపాడలేకపోయావాణ్ణి. ఏయ్! పోలీసుల్ని పిలిపించింది నువ్వేనా? దానికి శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. అమ్మా అమ్మా అమ్మా. అమ్మ మీకేం కాలేదుగా? అరెస్టం. అమ్మా, మీరందరూ ఇంటికి వెళ్ళండి. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత నాకు లేదు కౌసల్య. మేము మిమ్మల్ని అందరినీ మోసం చేయాలని చూసాం. అయినా కూడా నువ్వు నీ కుటుంబం అంతా మీ ప్రాణాల్ని పణంగా పెట్టి నన్ను కాపాడడానికి వచ్చారు. ప్యాడీ ఆంటీ, నేను కూడా మిమ్మల్ని క్షమించమని అడగాలి. సారీ. అది మీ దగ్గర నుంచి 25 లక్షలు తీసుకోవడానికి బ్లాక్ మెయిలర్స్ లా
మేమే మీకు ఫోన్ చేశాం. అది మా వారసత్వ భూమిని రక్షించుకోవాలనుకున్నాం. దాన్ని తాకట్టు పెట్టే ఉమేష్ బాబు గారు మీకు డబ్బులు ఇచ్చారు. అంటే ఆ బ్లాక్ గ్యాంగ్ మీరేనా? అవును. అవునండి, మేమే. అంటే మేము ఎలాంటి వాళ్ళమో మీకు ముందే తెలుసా? ఆ, అది శివబాబు గారు ఎంక్వైరీ చేసి మీ గురించి మొత్తం తెలుసుకున్నారు. మా డబ్బు మేము తిరిగి తీసుకోవడంతో పాటు మీ అందరికీ గుణపాఠం చెప్పాలనుకున్నాం. అందుకే మేమందరం ఇలాంటి ప్లాన్ వేశాం. సారీ. వీఆర్ సారీ ప్యాడీ ఆంటీ. మా ప్లాన్ వల్లే మీరంత ప్రమాదంలో చిక్కుకున్నారు. కమలా, మీరు తీసుకున్న ఎక్స్ట్రా డబ్బులు ప్యాడీకి తిరిగి చేయండి. కౌశల్య, ఈ డబ్బులు కూడా నావి కావు. ఇవి నాకు తెలుసు ఈ డబ్బులు నీవి కావని. ఆ డబ్బు ఎవరిదో వాళ్ళకే తిరిగిచ్చేసేయ్. తీసుకెళ్ళు. సారీ కౌసల్య, దురాశతున్న కళ్ళు మూసుకుపోయాయి. అయిన వాళ్ళకి పరాయి వాళ్ళకి తేడా మర్చిపోయాను. నన్ను క్షమించు. అయిన వాళ్ళమే అంటున్నావు, క్షమించమని అడుగుతున్నావు. నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకున్నావు. నాకు అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పు? అది నీ మంచితనం కౌసల్య. నేను మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తప్పులు చేస్తూ వస్తున్నాను. ఇప్పటికీ నాలో మార్పు రాకపోతే ఎలా? అందరి ముందు చాలాసార్లు నేను అవమానించాను. ఎందుకంటే ప్రతి విషయంలో నాకన్నా ముందుండేదానివి, సమర్థురాలివి. నిన్ను చూసి జెలస్ ఫీల్ అయ్యేదాన్ని. నువ్వు చిన్న చిన్న ఆనందాలకి సంతోషపడ్డా ఓడ్చుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు అవన్నీ ఎందుకు ప్యాడీ? ఇప్పటికి కూడా నువ్వు నాకు మంచి స్నేహితురాలివే. లేదు, నేనెప్పుడూ నీతో స్నేహితురాలిగా ప్రవర్తించలేదు. నేను చిన్నప్పటి నుంచి నీతో నా స్వార్థం కోసమే నీతో స్నేహితురాలిగా నటించాను. చిన్నప్పటి నుంచి నేను వేటి కోసమైతే ఆరాటపడ్డాను అవన్నీ ఈ రోజు నీ దగ్గర ఉన్నాయి కౌశల్య. ఇంత మంచి కుటుంబం, మాట జవదాటని కోడళ్ళు, ఇక మీ వారు బావగారు నేను చాలా చాలా ప్రేమిస్తున్నారు. నా దగ్గర ఏముందో చెప్పు? ఏమీ లేదు. నాటకాలు వేసుకుంటూ లక్ష్యం లేకుండా తిరుగుతున్నాను. ఒప్పుకున్నాను కౌసల్య, నువ్వు ప్రతి విషయంలోనూ నాకన్నా పైన ఉండే దానివి, పైన ఉన్నావు. ఇకపై కూడా అలాగే ఉంటావు. నన్ను క్షమించు కౌశల్య, ప్లీజ్. అలా అనకు ప్యాడీ. ప్యాడీ, నిన్నటి వరకు నాకు మంచి స్నేహితురాలివి. ఈ రోజు నుంచి అందరికన్నా గొప్ప స్నేహితురాలివి, అలాగే ఉంటావు. కౌసల్య, చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నీ పట్ల నేను చేసిన ప్రతి చిన్న తప్పకి క్షమాపణ అడుగుతున్నాను. మీరందరూ కూడా నన్ను క్షమించాలి. నేను మిమ్మల్ని అందరినీ చాలా కష్టపెట్టాను. సారీ. మేం చేసిన తప్పులన్నిటికీ మీరు మమ్మల్ని క్షమించాలి. కౌశల్య, ఇక మేము బయలుదేరుతాం.